హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4కు సంబంధించి జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి ఫుల్ కోర్స్ అయితే యాప్లో ఉంది. ఇంకా గ్రూప్ 2కు సంబంధించి 1500 తోటి మీకు 4 పేపర్స్ అయితే అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు రాబోయేటువంటి గ్రూప్స్కు సంబంధించి యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో అయితే చేయడం జరిగింది. సో శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కంటెంట్కి సంబంధించి మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఇది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి నచ్చితే వాటికి సంబంధించి అయితే ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉద్యోగాల భర్తీ అంటూ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 7వ తరగతి వరకు ఎక్కడ చదివితే అదే లోకల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒక్క తరగతి బయట చదివినా నాన్ లోకలే. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయండి. హైకోర్టు డివిజన్ బెంచ్లో TSPSC వాదనలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేస్తున్నామని హైకోర్టు ద్విసభ ధర్మాసనానికి TSPSC స్పష్టం చేసింది. సో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం విద్యార్థి 1 నుంచి 7వ తరగతి వరకు వరుసగా అక్కడ చదివితేనే ఆ రాష్ట్ర స్థానికత వర్తిస్తుందని కమిషన్ తరపున న్యాయవాది సంజయ్ కుమార్ డివిజన్ బెంచ్కి నివేదించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏ ఒక్క తరగతి బయట చదివినా నాన్ లోకల్ కింద పరిగణిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. సో TSPSC ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో రాష్ట్రపతి ఉత్తర్వులు 90% స్థానికత కోట వర్తింపుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఉందని చెప్పినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఏపీలో విశాఖపట్నంలో 6వ తరగతి చదివినటువంటి ఒక విద్యార్థి తెలంగాణలో తనను లోకల్గా పరిగణించాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 1 పైన ఉన్నటువంటి ప్రస్తుత కేసు అనమాట. అయితే ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు పరిగణలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయాలని చెప్పేసి జస్టిస్ అభినంద్ కుమార్ షావలి అదేవిధంగా జస్టిస్ పుల్లా కార్తిక్తో కూడినటువంటి డివిజన్ బెంచ్కు సంజయ్ కుమార్ కోరినట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 1 ఉద్యోగానికి డిగ్రీ విద్య అర్హత కాబట్టి చివరి 4 ఏళ్ళు తెలంగాణలో చదివితే స్థానికత వర్తిస్తుందని ఆ అభ్యర్థి చేసినటువంటి అభ్యర్థన సరైనది కాదని వాదించారు. సో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని సో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరారు. సో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ద్విసభ ధర్మాసనం ఎదుట TSPSC దాఖలు చేసినటువంటి అప్పీల్ పిటిషన్ను ఆమోదించాలని చెప్పేసి ఇక్కడ విజ్ఞప్తి చేశారు. కాగా తదుపరి వాదన నేడు అంటే బుధవారం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రస్తుతం గ్రూప్ 1 పైన ఉన్నటువంటి కేసు అనమాట. సో ఇది కనుక క్లియర్ అయిపోతే మనకు ఫలితాలు రిలీజ్ అవుతాయని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో కోర్టు కేసుల వల్లే గ్రూప్ 1 రిజల్ట్స్ జాప్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కూడా మనకు దీనికి సంబంధించినటువంటి వాదన ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వన్స్ ఇది క్లియర్ అయిపోయిన తర్వాత వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు TSPSC చైర్మన్ అయితే చెప్తున్నారు. సో మెయిన్స్కి సంబంధించి దానికి ప్రిపేర్ అయ్యే విధంగా 3 నెలల సమయం కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సివిల్ SIకి 95 మంది, ఎక్సైజ్ కానిస్టేబుల్కు 96 మంది అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. పోలీస్ కొలువుకు గట్టి పోటీ. సో తుది రాత పరీక్షకు TSLPRB ఏర్పాట్లు, పోస్టులు ఎక్కువగా ఉండడంతో సివిల్ కానిస్టేబుల్కు తక్కువ పోటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ కొలువులకు పోటీ తీవ్రంగానే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుణ పరీక్షల్లో విజయం సాధించిన వారంతా ఇప్పుడు తుది రాత పరీక్షపై దృష్టి సారించారు. సో ఎలాగైనా కాకి యూనిఫామ్ ధరించాలన్నటువంటి లక్ష్యంతో ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే పోలీస్ ఉద్యోగం అంత సులువుగా దక్కేటువంటి అవకాశం లేదని పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల సంఖ్య చెప్తుంది. సో సివిల్ SI మొదలు డ్రైవర్ పోస్ట్ వరకు ప్రతి దానిలో పోటీ తీవ్రంగానే ఉంది. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల్లో వివిధ విభాగాల్లో SI కానిస్టేబుల్ కలిపి మొత్తం 11 రకాల పోస్టుల భర్తీకి ప్రక్రియ తుది అంకానికైతే చేరుకుంది. ఆయా పోస్టులకు మార్చి 12 నుంచి మనకు తుది రాత పరీక్షలు అయితే TSLPRB ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ మనకు
పోటీ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో సివిల్ ఎస్ఐ పోస్టుకు మొత్తం మనకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 554 కాగా, సో తుది రాత పరీక్షకు 41,000 మంది పురుషులు కావచ్చు, అదేవిధంగా 11,000 మంది మహిళలు అయితే పోటీ పడుతున్నారు. సరాసరిగా ఒక్కొక్క పోస్టు కనుక మనం ఇక్కడ పోటీ కనుక తీసుకుంటే సో 95 మంది ఉన్నట్లయితే ఇచ్చారు. అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ మనకు అత్యధికంగా ఉన్నాయి, దాదాపు 15,000 పోస్టులు అయితే ఉన్నాయి. సో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్న పోటీ పడేటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ పురుష అభ్యర్థులు 67,000 మంది అర్హత సాధించగా, సో మహిళలు వచ్చేసి 22,000 మంది అర్హత సాధించినట్లయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసినట్లయితే సో 614 పోస్టులు ఉంటే 59,000 మంది అర్హత సాధించారు. ఒక్కో పోస్టుకు 96 మంది పోటీ పడుతున్నట్టు ఇచ్చారు. ఇంకా అత్యంత పోటీ ఉన్నటువంటి పోస్టు రవాణా కానిస్టేబుల్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఉన్నటువంటి పోస్టులు 63 కాగా, సో 142 మంది పోటీ పడుతున్నట్టు ఇచ్చారు. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ పోస్టులు 8 ఉండగా, సో వాటికి సంబంధించి ఒక్కో పోస్టుకు 240 మంది పోటీ పడుతున్నట్టు ఇచ్చారు. అదేవిధంగా కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి సో దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే సో ఒక్కొక్క పోస్టుకు 100 మంది పోటీ పడుతున్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్ట్ వైజ్గా పోటీ ఏ విధంగా ఉండబోతుందంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నిండా ముంచిన లాంగ్ జంప్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నవ తెలంగాణలో చూడవచ్చు. 4 మీటర్లు దూకిన ఎంపిక చేయని వైనం, షార్ట్ పుట్ 6 మీటర్లు వేసిన అర్హత పొందలే, సో పరుగు పందెంలో రాణించిన కొలువుకు దూరం, సో ఆర్మీకి కూడా లేనటువంటి నిబంధనలు అమలు, పోలీస్ అభ్యర్థుల గోసపట్టని సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ నియామక ప్రక్రియలో నిబంధనల ప్రకారం దేహదారుణ పరీక్షలో చిన్న కారణాలతో అనర్హులుగా ప్రకటించడం పట్ల వేలాది మంది అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కొన్నేళ్ల నుంచి ఇంటిని వదిలేసి ప్రాక్టీస్ చేసిన అడ్డగోలు నిబంధనలతో సర్కార్ తమ జీవితాలతో చెలగాటమాడిందని చెప్పేసి కుమిలిపోతున్నారు. సో లాంగ్ జంప్ అభ్యర్థులను నిండా ముంచింది. ఆర్మీకి కూడా లేనటువంటి నిబంధనలు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు వర్తింపజేశారని చెప్పేసి ఇచ్చారు. సో పురుషులకు 1600 మీటర్లు కావచ్చు, మహిళలకు 800 మీటర్ల పరుగు పందెంలో అర్హత సాధించిన లాంగ్ జంప్ షార్ట్ పుట్లో అనర్హులు కావడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినట్టు మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రేపటి నుంచి ఏఎంవిఐ పోస్టులకు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు 113 పోస్టులకు సంబంధించి ఈ ఏఎంవిఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి మనకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు అయితే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ రైల్వేలో 3,12,000 ఖాళీలు అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయట్లేదని చెప్పేసి ఇచ్చారు. సో ప్రభుత్వ రంగంలో దాదాపు లక్షల కొద్ది ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక రైల్వే శాఖలోనే 3,12,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారని చెప్పేసి ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు బీజేపీ ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం చాలా రోజుల సంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో రైల్వేలో అయితే చాలా ఖాళీలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఎప్పుడు భర్తీ చేస్తుందన్న విషయం కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు 2 అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ విషయంలో అయితే విదేశీ పెట్టుబడుల్లో తెలంగాణ టాప్ అంటూ ఇక్కడ చూడవచ్చు. వ్యవసాయ సేవ రంగంలో రాష్ట్రానికి అత్యధికంగా $49 మిలియన్ అని చెప్పేసి ఇచ్చారు. ఏపీకి $0.12 మిలియన్. సో వ్యవసాయ గణాంకాల నివేదిక 2021లో కేంద్రం వెల్లడి. సో మనకు ఇది కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో మనకు వ్యవసాయ సేవల రంగంలో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అధిక విదేశీ పెట్టుబడులు వచ్చినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ అయితే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇది మనకు ఎక్కడి నుంచి అంటే 2019 నుంచి 2021 సెప్టెంబర్ మధ్య కాలంలో సో 17 రాష్ట్రాలకు వచ్చినటువంటి పెట్టుబడులను విశ్లేషించి కేంద్రం ఈ నివేదిక అయితే ఇచ్చింది. సో దీనిలో మనకు తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉండగా సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్ ఉంది. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో తమిళనాడు అయితే ఉంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 3 ప్లేస్ని అయితే గుర్తుంచుకోండి. విదేశీ పెట్టుబడులను ఏది వ్యవసాయ రంగంలో ఆకర్షించినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ అండ్ గుజరాత్ సెకండ్, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఉంది. సో అంతవరకు అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ 3 రోజుల్లో 7 ఖండాలు చుట్టేసిన 2 ఇండియన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం అని చెప్పేసి ఇచ్చారు. సో మన దేశానికి చెందినటువంటి డాక్టర్ అలీ ఇరానీ అదేవిధంగా సుజయ్ కుమార్ మిత్రా కేవలం 3 రోజుల్లో వ్యవధిలోనే 7 ఖండాలు చుట్టేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. సో 73 గంటల్లో అన్ని ఖండాల్లో పర్యటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తం 7 ఖండాలకు వెళ్ళి రావడానికి అలీ అదేవిధంగా ఈ సుజోయ్లకు 3 రోజుల 1 గంట 5 నిమిషాల 4 సెకండ్లు పట్టిందని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో వీళ్ళ యొక్క యాత్ర అనేది మనకు అంటార్టికాలో స్టార్ట్ అయింది. తర్వాత మనకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ముగించారని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ పేర్లు గుర్తుంచుకోండి, వీళ్ళ పేర్లు ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరు ఇండియన్స్ కనుక మన కరెంట్ అఫైర్స్ కోణంలో గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే దేశంలో అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2022 NC
ఏపీ నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు జాతీయ రాజధాని ఏదైతే ఢిల్లీ ఉంది కదా, సో దేశంలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సో 2022 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం సో ఇప్పుడు ప్రజెంట్ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. అయితే మనకు గత 2-3 ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు కొంత తగ్గిందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సో మెరుగుపడుతున్నటువంటి ఢిల్లీ ఉష్ణోగ్రతలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ సినిమా మజాకా అంటూ చూడవచ్చు. ఆస్కార్కు 10 సినిమాలు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. ది లాస్ట్ షోతో పాటు సో RRR కావచ్చు, కాంతారా, విక్రాంత్ రోనా అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆస్కార్ అవార్డు 2023కు ఎలిజిబిలిటీ సాధించినటువంటి మూవీస్ షార్ట్ లిస్ట్ను ప్రకటించింది. సో అయితే టోటల్గా మనకు 301 ఫీచర్ ఫిల్మ్స్ అర్హత సాధించగా ఇందులో మన దేశానికి సంబంధించి 10 సినిమాలు ఉండడం విశేషం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పటికే ది లాస్ట్ షో కావచ్చు, అదేవిధంగా మనకు ది లాస్ట్ షో అనేటువంటిది అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ లిస్టులోకి మనకు RRR కావచ్చు, కాంతారా, విక్రాంత్ రోనా, ది కాశ్మీర్ ఫైల్స్, సో ఇట్లా కతియావాడ ఇటువంటి సినిమాలు, ది నంబి ఎఫెక్ట్, అదే మనకు ది రాకెటరీ కావచ్చు, ఇటువంటి సినిమాలు కూడా సో ఇప్పుడైతే మనకు ఈ నామినేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. వీటికి సంబంధించి మనకు ఈ నెల 24 తారీఖు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో కూడా ఇక్కడైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయాలైతే పెట్టుబడుల లక్ష్యం 50,000 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. విద్యుత్ వాహనాల తయారీ రాజధానిగా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో మనకు నిన్న ఈనాడుతోటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విద్యుత్ వాహన వారోత్సవాలు అనేటువంటి మనకు ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన వారోత్సవాలు జరుగుతాయని చెప్పేసి అయితే ప్రకటించారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ వాహనాలు సంస్థలు పాల్గొని తమ యొక్క ఉత్పత్తులను అయితే ఇక్కడ ప్రదర్శిస్తారనమాట. సో ఈ ఫిబ్రవరి 5న ఇదైతే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి గుర్తుంచుకోండి, ఇటువంటి కంపల్సరీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 6న వాహనాల శిఖరాగ్రి సదస్సు కూడా ఉంటుందంట. 7న సో దీనికి సంబంధించినటువంటి మొబిలిటీ గ్రాండ్ ఛాలెంజ్ పేరిట అంకుర పరిశ్రమలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి షోలను కూడా దీనిలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇంత పెద్ద వారోత్సవం కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి మనం రీసెంట్గా చాలా న్యూస్ అయితే చూస్తున్నాం. ఐఐటీస్కి సంబంధించి కావచ్చు, వివిధ దేశాలలో సో కొన్ని వాహనాలు ఇప్పుడు తీసుకొస్తున్నారు, వాటికి సంబంధించి సో ఇక్కడైతే ఒక ప్రదర్శన లాంటిది అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇది మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక కరెంట్ అఫైర్స్ కోణంలో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో కుక్కకాటు కేసుల్లో తెలంగాణకు 8వ స్థానం అని చెప్పేసి చూడవచ్చు. సో 3 రేట్లు పెరిగినటువంటి కేసులు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవర్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులో తెలంగాణకు 8వ స్థానం నిలిచిందని చెప్పేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ మనకు వెల్లడించినట్లు ఇచ్చారు. ఈ మేరకు 2022 కుక్కకాటు కేసులకు సంబంధించి లోక్సభలో సమర్పించినటువంటి నివేదిక ప్రకారం 2022లో రాష్ట్రంలో కేసులు నమోదుపై అత్యధిక కేసులు నమోదు అంటే 80,281 కేసులు నమోదైనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో మన తెలంగాణ వచ్చేసి 8వ స్థానంలో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో అత్యధిక కేసులు వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఉన్నట్లు ఇచ్చారు. సో 2వ స్థానంలో చూసినట్లయితే తమిళనాడు ఉన్నట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే ఇది మనకు అఫీషియల్ డేటా, కేంద్రం ఇస్తున్నటువంటి డేటా కనుక వీటిని మనం కరెంట్ అఫైర్స్ కోణంలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పెరులో మిన్నంటిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అంటూ చూడవచ్చు. పోలీస్ ఘర్షణలో 17 మంది మృతి. సో వరుసగా మనం 2 డేస్ నుంచి చూస్తాం. నిన్న బ్రెజిల్లో కూడా సేమ్ ఇదే నిరసనలు వచ్చాయి, ఈరోజు పెరు. సో చాలా ఇంపార్టెంట్. ఈ దేశాలను గుర్తుంచుకోండి, మనకు అంతకంటే ఎక్కువ డెప్త్గా అడగడానికి ఛాన్స్ ఏమి ఉండదు. సో ఇటీవల ఏ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బ్రెజిల్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో మళ్ళీ ఈరోజు పెరుకు సంబంధించి కూడా మనకు వార్తల్లో అయితే నిలిచింది. అయితే ఈ బ్రెజిల్ అదేవిధంగా పెరు అనేటువంటివి ఏ ఖండానికి సంబంధించినటువంటి కంట్రీస్ అనేటువంటి కింద కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ చాలా వరకు న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్స్ మీకు ఇస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కంటెంట్ మీరు అంటే ఏమైనా స్టాటిక్ అంశాలు ఉంటే వెతుక్కోండి. ఎందుకంటే మనకి విత్ ఇన్ ద టైంలో సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మనకి అంటే స్టాటిక్ అంశాలు ఇవ్వడానికి ఇక్కడ టైం సరిపోదు కనుక సో నేను వాటిని చెప్పట్లేదు. మీరు పేపర్ను బేస్ చేసుకొని సో మీరు కూడా సెర్చ్ చేసినట్లయితే మీకు కరెంట్ అఫైర్ ఎక్కువ గుర్తుంటుంది. సో మనకి ఏదైనా కూడా సో మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్ని డైరెక్ట్గా తీసుకొని చదవడం కంటే కొంత మనం సెర్చ్ చేసుకొని కనుక చదివినట్లయితే సో ఎక్కువగా గుర్తుండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అట్లా ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ మనం ఆ విధంగా చదివితే ఇంక ఎక్కువ గుర్తుంటుంది. సో ఇంకెందుకంటే డైలీ చాలా కరెంట్ అఫైర్ వస్తుంటుంది, దాన్ని రాసుకొని బట్టి పడితే అది గుర్తుండదు. సో మనకు కూడా కొంచెం సెర్చ్ చేసినట్లయితే అవేర్నెస్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే రంజీ ట్రోఫీలో మహిళా ఎంపైర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రంజీ ట్రోఫీలో మనకు రాఠీ కావచ్చు, అదేవిధంగా జనని నారాయణ్ అండ్ గాయత్రి వేణుగోపాల్ ఢిల్లీకి సంబంధించిన పర్సన్ ఈమె. సో భారత క్రికెట్లో విధులు నిర్వర్తించినటువంటి తొలి మహిళా ఎంపైర్లు అయితే నిలిచారు. సో అంతకుముందు కూడా సో రంజీ ట్రోఫీలో వీళ్ళ యొక్క అరంగేటం ఉంటుందని చెప్పారు. సో నిన్న జరిగినటువంటి దానిలో వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ పేర్లు ఇంపార్టెంట్ అండ్ ట్రోఫీలో ఓకేనా. సో నిన్న మనకు రంజీ ట్రోఫీ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ జట్ల మధ్య జరిగినటువంటి దానిలో వీళ్ళైతే ఎంపైర్లుగా చేసినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే స్థిరాస్తిలో హైదరాబాద్ తగ్గేదే లేదంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ నైట్ ఫ్రాంక్
ఇండియా నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గత ఏడాది హైదరాబాద్ స్థిరాస్తి విపణిలో వాణిజ్య సంస్థ వినియోగం 12% పెరిగిందని చెప్పేసి ఈ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక అయితే వెల్లడించింది. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం 67 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని వ్యాపార సంస్థలకు అద్దెకు తీసుకున్నట్లుగా పేర్కొంది. తద్వారా దేశవ్యాప్తంగా మనకు ఒక 8 ప్రధాన నగరాలు కనుక తీసుకుంటే దానిలో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వాణిజ్య సంస్థలకు ప్రధానంగా ఐటీ కంపెనీలకు నుంచి ఎక్కువ గిరాకీ లభిస్తున్న తరుణంలో సో దీనికి సంబంధించి మనకు హైదరాబాద్లో 3rd ప్లేస్ అయితే వచ్చినట్లు ఇక్కడ ఇచ్చారు. సో అంటే వాళ్ళకి ఇక్కడ మనం ప్లేసెస్ కేటాయించడం అనమాట. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నాసా చీఫ్ టెక్నాలజిస్ట్గా ఇండియన్ అమెరికన్ అని చెప్పేసి ఇక్కడ కూడా అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు నాసాలో మన దేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తికి కీలక పదవి అయితే వరించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నాసా చీఫ్ టెక్నాలజిస్ట్గా మనకు ఇక్కడ ఏసీ చరణీయ నియమితులైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నాసా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్స్ నెల్సన్కు ప్రిన్సిపల్గా అడ్వైజర్గా ఈ చరణీయ వ్యవహరిస్తున్నారు ప్రజెంట్. సో దానికి సంబంధించి మన ఇప్పుడు రీసెంట్గా దీనికి నాసా కూడా సెలెక్ట్ అయినట్టుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇతను మన ఇండియా సంతతి అంటే మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫిబ్రవరి 21-22 తేదీలో ఇక్రిషాట్లో అంతర్జాతీయ సదస్సు అంటూ జరగవచ్చు. సో మనకు ఫిబ్రవరి 21-22 తేదీలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉన్నటువంటి ఇక్రిషాట్లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. సో బీడు భూముల్లో సాగు విధానాలు కావచ్చు, అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక సాంకేతికత ఆవిష్కరణను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి బీడు భూముల నిర్వహణపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ చీఫ్గా స్వాతి లక్రా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ ఏడీజీగా ఈ స్వాతి లక్రా మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్లు ఇక్కడ మనమైతే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈమె చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనకి ఏదైతే షీ టీమ్స్ ఉన్నది కదా వాటిని ఏర్పరచడంలో కూడా ఈమె ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.